లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. ఆచి చికెన్ మసాలా. నమస్తే. ప్రస్తుతం రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నది ఈ ఐపీఎస్ ఐఏఎస్ల సీక్రెట్ మీటింగ్స్. అంతకుముందు విజయవాడలో జరిగిందని, లేదు అసలు ఫస్ట్ మీటింగ్ నెల్లూరులో జరిగింది అని, ఇక తదుపరి హైదరాబాద్ అని, మరలా బెంగళూరు అని, ఇలా ఈ వరుస సీక్రెట్ మీటింగ్స్ వెనకాల అంతరార్థం ఏంటి, అసలు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటి? అలాగే మరొక కీలకమైన అంశం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన ఆస్తులకు సంబంధించిన వివాదాలు, తల్లి విజయలక్ష్మి ఇటీవల లేఖ రాయటం కావచ్చు, షర్మిల వేస్తున్న కౌంటర్లు కావచ్చు, జగన్ నోటి నుంచి ఎటువంటి స్పందన రావట్లా. ఇది కాక మరొక సోదరైనటువంటి సునీతారెడ్డి తన తండ్రికి సంబంధించిన హత్య ఉదంతం మరి కోర్టులో పోరాడుతున్నా, దానికి సంబంధించి అవినాష్ రెడ్డి ఏదో తూతు మంత్రంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి ఎందుకని నోరు మెదపట్ల. ఈ అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా ఈ ఐఏఎస్ అధికారుల సీక్రెట్ మీటింగ్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలాగా చేసింది. సో చంద్రబాబు నాయుడు గారు దీనిపైన చాలా సీరియస్ అవటం, తాజాగా జరుగుతున్న ఈ బదిలీలను చూస్తుంటే ఒకవేళ ఇది కూడా ఒక మెయిన్ కారణమా అని చెప్పేసి అనుకోవాలా, ఏమంటారు? ఇప్పుడు నిప్పులేందే పొగరాదు అని చెప్పని సార్, అసలు ఐఏఎస్ అధికారులు ఎక్కడ సమావేశం జరగలేదు, వాళ్ళు ఏ అంశాలు చర్చించలేదు, రైట్, ఏమీ లేకుండానే మీడియా సంస్థలు గాలిబోగు చేసేసి బ్యాన్ ఐటమ్లుగా ప్రచురించారు అని చెప్పని సమర్థించుకునేవాడు సమర్థించుకోవచ్చు. ఓకే, కానీ ఖచ్చితంగా కొందరు ఐఏఎస్ అధికారులు ఇటువంటి సమావేశాల్లో పాల్గొన్నది వాస్తవం. రైట్, సమావేశాలు ఏర్పాటు చేయబడింది వాస్తవం. అలా ఏర్పాటు చేయబడిన సమావేశాలకి స్పందించి హాజరైంది వాస్తవం. అలా హాజరయ్యారు కాబట్టి పలానా అధికారులు అని చెప్పని రకరకాల పేర్లు విస్తృతంగా చర్చనీయాంశమైనవి. సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటపడ్డాయి. ఏ ఒక్క అధికారి కూడా ఈ రోజు దాకా మా పేర్లెందుకు ఇలా చలామణి చేస్తున్నారు, అసలు ఆ సమావేశాల్లో మేము పాల్గొనలేదు, మాకు ఏ సంబంధం లేదు అని చెప్పని ముందుకొచ్చి చెప్పిన వాళ్ళు ఒక్క అధికారులు ఉన్నారా? లేరు. కాబట్టి వాళ్ళ వైపు నుంచి ఎటువంటి ఖండన ప్రతిపాదన రాలా. అవును, కనీసం ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి ఈ విధంగా మా వ్యక్తిత్వం జరుగుతూ ఉంది, మేము లాయల్ ఐఏఎస్ అధికారులం, రైట్, బిజినెస్ రూల్స్ కి కట్టుబడి రూల్ ఆఫ్ లా కి లోబడి మా ఉద్యోగ విధులను నిర్వహిస్తున్న మా అధికారుల ఇంటెగ్రిటీని దెబ్బతీసే విధంగా ఈ విధమైన ప్రచారం జరుగుతూ ఉన్న క్రమంలో మీరు మా మీద ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనైనా ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వాలి. ఆ ప్రస్తావన కూడా ఇప్పుడు దాకా జరగడం. కాబట్టి ఇవాళ మౌనం అర్ధాంగీకారం అంటారు. ఇక్కడ అర్ధాంగీకారం కాదు, పూర్తి స్థాయి అంగీకారం తగ్గినట్టుగానే మనం భావించాలి. కారణం ఏంటి అంటే వాళ్ళ వైపు నుంచి ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు కాబట్టి, దిద్దుబాటు చర్యలకు ప్రయత్నం కూడా చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి సమావేశాలు జరిగినట్టుగానే మనం భావించాలి. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఈ సమావేశాల ఆంతర్యం ఏంటి. ఇవాళ ఐఏఎస్ అధికారులు యూనియన్స్ ఉన్నాయి, ఆ యూనియన్కి ఒక ఆఫీస్ ఉంటుంది, అలాగే ఆఫీసర్స్ క్లబ్స్ ఉంటాయి. సహజంగానే ఆఫీసర్లు అందరూ కూడా ఈవినింగ్ టైంలో అక్కడ కూర్చుంటారు, మాట్లాడుకుంటుంటారు, మంచి చర్చించుకుంటుంటారు. అలా బహిరంగంగా ఏదైనా ఒక కామన్ ప్లేస్ లో కలిసి మాట్లాడుకుంటే ఎవరికి ఏ విధంగా ఆక్షేపణ. కానీ అలా కాకుండా ఎక్కడో ఏదో రహస్య సమావేశాలు జరుపుతున్నారు అని అన్నప్పుడే ఆసక్తి ఎక్కువ కలుగుద్ది. కరెక్ట్. ఇప్పుడు మనకి చెప్తారు కదా, గుప్పెడ మూసున్నప్పుడు ఆసక్తి మీద ఎక్కువ, నాదేముంది తెరిచిన గుప్పెడ అంటారు. అంటే ఏ రహస్యాలు లేవు అని చెప్పని. కానీ ఈ రహస్యపు సమావేశాలు, గూడు పుటానీలు ఇవి జరుగుతున్నాయి అన్నప్పుడు ఏం జరుగుతుంటుంది, ఏం చర్చించుకున్నారంటావు, ఎందుకు వీళ్ళు సమావేశం అయ్యారంటావు, ఎవరెవరు సమావేశం అయ్యారంటావు, ఎవరెవరు ఆహ్వానించారంటావు, ఎవరెవరు వెళ్ళి ఉంటారంటావు, వాళ్ళు ఏ అంశాలు ప్రస్తావించారంటావు,
వీళ్ళు వాళ్ళకి ఏం షేర్ చేసి ఉంటారంటావు అని చెప్పని రకరకాల గాసిప్స్ ఇంకా ఎక్కువ స్పెక్యులేట్ అవుతాయి. అవును, సహజం అది. కరెక్ట్. అదే ఒక చిన్న చితక ఒక సామాన్యుడు మనకి పెద్ద ప్రత్యేకత అవసరంలా, మన గ్రామీణ ప్రాంతాల్లో పెద్దలందరూ అరుగుల మీద కూర్చొని ఉంటారు. అవును, అలా కూర్చున్న క్రమంలో వాళ్ళ నుంచి ఒక ఇద్దరు పక్కకి వెళ్ళి మాట్లాడుకున్నారు. ఈ మిగిలిన వాళ్ళందరూ క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా ఏం మాట్లాడుకున్నారు, ఏంటి నలుగురులో కాకుండా పక్కకి వెళ్ళి ఎందుకు చర్చించుకుంటున్నారు, ముందు అదేంటో తెలుసుకునే వరకు ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగత అంశాలు ఉండొచ్చు, అసలు ఏదైనా కావచ్చు. ఒక ఆయనకి ఏదో డబ్బులు అవసరం కావచ్చు, ఒక ఆయనకి ఏదో కష్టం ఉండి ఉండొచ్చు, ఒక ఆయనకి ఏదో పని అవసరం ఉండి ఉండొచ్చు, దాన్ని నలుగురిలో చర్చించడానికి వీలేదు కావచ్చు. అయినా సరే నలుగురిలో కాకుండా విడిగా చర్చించారు అనగానే ఆ క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది. అది సామాన్యుడి విషయంలో అంత క్యూరియాసిటీ డెవలప్ అయ్యేటప్పుడు ఇవాళ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు వాళ్ళు మీటింగ్లు పెట్టారు. ఆ మీటింగ్లు పెట్టడానికి అవి పొలిటికల్లీ మోటివేటెడ్ మీటింగ్స్ అన్న చర్చ అది ఎప్పుడైతే స్ప్రెడ్ అవటం మొదలైందో ఉన్నతాధికారులకి రాజకీయపరమైన అఫిలియేషన్స్ ఏంటి, వాళ్ళు ప్రభుత్వాధికారులు కదా. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ ఆదేశాలు పాటించి వాటిని అమలు చేయాల్సిన బాధ్యత వారిది కదా. కానీ ఆర్గనైజర్ ఉంటాడు కదా, అక్కడ కదా ప్రాబ్లం అంతా. అంటే ఇక్కడ ఆర్గనైజర్ ఉంటే ఉండొచ్చు, కానీ ఆర్గనైజరు ఏ ఇంటెన్షన్ తో పిలుస్తున్నాడు అనేది తెలుసుకోలేనంత అమాయకులు కాదు కదా వీళ్ళు. అదే కదా, పైగా ఆల్ ట్రాక్ వీళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు. వీళ్ళ చదువు, వీళ్ళ పరిజ్ఞానం, దానికి తోడు అదనంగా ఒకసారి ఉద్యోగం దక్కించుకొని విధుల్లో జాయిన్ అయిన తర్వాత వీళ్ళకి యాడ్ అయ్యే అనుభవం కూడా యాడ్ అయిన అడ్వాంటేజ్. అవును, మరి సుదీర్ఘకాలం ఇవాళ సెక్రటరీ స్థాయి అధికారులు సమావేశాలు జరుపుతున్నారు అని అంటే కనీసం ఒక 10, 15, 20 సంవత్సరాల అనుభవం గడించిన తర్వాత ఆ స్థాయికి వస్తారు వాళ్ళు. మరి అంతటి అనుభవం గడించిన అధికారులే వాళ్లే రహస్య సమావేశాల్లో పాల్గొంటా ఉన్నారు, గూడు పుటానీలు చేస్తున్నారు అన్న వార్త కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గూడు పుటానీలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులకి, ప్రత్యర్థులుగా ఉన్న నాయకులకి మద్దతు తెలపటం కోసం ఒక రాజకీయ ఎజెండాతో జరుగుతున్న సమావేశాల్లో వీళ్ళు పాల్గొంటున్నారు అని అంటే పౌరుడిగా అంటే భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ఏంటి, ఏ పౌరుడికైనా వారి రాజకీయ అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకునే స్వేచ్ఛ, అధికారం ఉన్నాయి. కానీ ఒక ప్రభుత్వోద్యోగిగా ఉండి ఆ ప్రభుత్వోద్యోగిగా ఉన్న నేపథ్యంలో రాజకీయపరమైన అఫిలియేషన్స్ కలిగి ఉండడానికి వీల్లేదు. పోలింగ్ బూత్లోకి వెళ్ళిన రోజు అక్కడ సీక్రెట్ బ్యాలెట్ మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకునే హక్కు మీకు ఉంది. కానీ ఈలోగా సామాన్య ప్రజానీకం వ్యక్తం చేసినట్టుగా ఒక ప్రభుత్వ ఉద్యోగి తన రాజకీయపరమైన అభిప్రాయాన్ని కానీ అఫిలియేషన్ కానీ వ్యక్తం చేయడానికి కూడా వీల్లేదు. కానీ అటువంటిప్పుడు అన్నీ తెలిసుండి కూడా మనకు ఒక సామెత ఉంది, ఏమీ తెలవనాడు ఒక దగ్గర పూసుకుంటే అన్నీ తెలిసినాడు 3 చోట్ల పూసుకున్నాడు అని చెప్పని. ఇవాళ ఏమీ తెలియని అమాయకులు వాళ్ళు ఏదైనా ఇటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ క్రీమ్ ఆఫ్ ది సొసైటీగా చలామణి అయ్యాయి. ఇంతటి అనుభవం గడించిన ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా ఇటువంటి రాజకీయపరమైన సమావేశాల్లో హాజరైన క్రమంలో అక్కడ వాళ్ళు నువ్వేం చర్చిస్తున్నావు, ఓపెన్ మీటింగ్ అయితే దాని పెద్ద అంటే సీక్రెట్ గా సమావేశం అయ్యి అక్కడ సీక్రెట్ గా చర్చించాల్సిన నష్టం లేదు. హ్యాపీగా మీ సొంత ఫోన్లోనే మాట్లాడుకోవచ్చు, లేదంటే వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళొచ్చు, మీ ఇంటికి వాళ్ళు రావచ్చు, మర్యాద పూర్వక కలయికలు అయితే. కానీ అలా కాకుండా ఇటువంటి రాజకీయ పరమైన సమావేశాలకు హాజరవుతున్నారు అని అన్నప్పుడు వాళ్ళ ఎజెండా ఏదో ఇవాళ 100% ప్రభుత్వాలలో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు ప్రభుత్వానికి రాజకీయంగా ప్రత్యర్థులతోటి చేతులు కలుపుతున్నారు అని అంటే, ఒకటి వాళ్ళు బిజినెస్ రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు, రాజకీయపరమైన కార్యకలాపాల్లో నిమగ్నం అవుతున్నారు. ఎస్, వాళ్ళకి ఆ హక్కు ఉంది. ఎప్పుడుంది? ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపో, ఆ ఉద్యోగ విధుల నుంచి తప్పుకున్న తర్వాత నీ ఇష్టం, దొర్లాడు ఆ పార్టీ 3 రంగులు నీ ఒంటి మొత్తానికి వేసుకో. వాళ్ళ మనం కొన్ని పార్టీ మీటింగ్ అప్పుడు చూస్తుంటాం, వాళ్ళ ఒంటి నిండా రంగులు పూస్తారు. అక్కడ
పేదరికం వల్ల అలా రంగులు వేయించుకుంటే ఎంతో కొంత డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఇవ్వటం నా కుటుంబ పోషణకి, నా ఆకలి తీర్చడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఎవరో ఒక పేదవాడు ఒప్పుకుంటాడు రంగులు పూయించుకోవట్లేదు. కానీ ఇక్కడ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులుగా ఉండి ఐఏఎస్ అధికారులుగా ఉన్న వ్యక్తులు ఈ విధమైన కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అని అంటే, తెలిసి అది అతిక్రమణ అని చెప్పని తెలిసి కూడా అతిక్రమిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వాలన్నా లెక్కలేని ధిక్కార ధోరణి. ఈ వ్యవస్థని శాసించేది మేము, మా చేతుల మీదుగా ఏ నిర్ణయమైన అమలు జరగాలి, మమ్మల్ని ఎవరేం చేయగలరు అని చెప్పని ఒక రకమైన బరితెగింపు, ధిక్కార ధోరణి, కండకావరం, అహంకారం కూడా కారణాలు కావచ్చు. నాది ఒక డౌట్ ఉందండి, వీరిపైన రాజద్రోహం కేసు అనేది ఏమన్నా అవకాశం ఉంటుందా? ఇవాళ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆ ప్రభుత్వాలని తీసుకున్న నిర్ణయాలని అమలు చేయాల్సిన కార్యనిర్వాహక వ్యవస్థ, ఎగ్జిక్యూటింగ్ అథారిటీ, వాళ్ళు ఆ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయపరమైన కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నప్పుడు ఒక్క క్షణం కూడా వాళ్ళని ఆ విధుల్లో కొనసాగించాల్సిన నెసెసిటీ లేదు. వాళ్ళకి అసలు మొరాలిటీయే లేదు ఆ పదవుల్లో కొనసాగడానికి. కాకుంటే ప్రభుత్వానికి నిర్దిష్టమైన సాక్ష్యాధారాలతో కూడిన సమాచారాన్ని రేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వీళ్ళు ఏం చర్చించారు, ఏ సమాచారాన్ని ప్రత్యర్థులకి చేరవేశారు, ఇది మనం చాలా మంది అరెస్టుల గురించి వింటూ ఉంటాం. పలానా విభాగంలో పనిచేస్తూ దేశ రక్షణ రహస్యాలను విదేశాలకి చేరవేస్తున్నారు అని చెప్పని అరెస్టులు చేస్తూ ఉంటారు, విదేశీ గూఢచారులకు వ్యవహరిస్తున్నారు అని చెప్పారు. ఇవాళ ప్రభుత్వంలో కీలక విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు అయి ఉండి ఇటువంటి రాజకీయపరమైన సమావేశాల్లో పాల్గొంటూ ప్రభుత్వంలో ఉన్న పాలకులకి, రాజకీయంగా ప్రత్యర్థులకి ప్రభుత్వ అంతర్గత సమాచారాన్ని చేరవేస్తున్నారు అని అంటే రాజద్రోహం అనేది చాలా చిన్న కేసు. రాజద్రోహం అనేది చాలా చిన్న కేసు. మొట్టమొదట వాళ్ళని అరదండాలేసి నడి రోడ్లో నడిపించుకుంటూ తీసుకెళ్లి జైల్లో పెట్టాలి. ఎందుకంటే తెలియక చేస్తే తప్పు, తెలియక జరిగింది కాబట్టి పోనీలే పొరపాటు అని చెప్పని ఎక్స్క్యూజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. తెలిసి చట్టం గురించి, రూల్స్ గురించి, వాటిని అమలు విధానాల గురించి, ఆ రూల్స్ ఉల్లంఘిస్తే ఎదురుకాబోయే పరిస్థితులు, పరిణామాల గురించి అవగాహన ఉండి కూడా, అనుభవం ఉండి కూడా, పరిజ్ఞానం ఉండి కూడా ఈ విధంగా ధిక్కారధోరణి ప్రదర్శిస్తున్న వాళ్ళని ఎందుకు సమాజం భరించాలి? ఎందుకు వాళ్ళు కట్టిన పన్నుల నుంచి వీళ్ళకి జీతభత్యాలు ఇవ్వాలి? నీ రాజకీయ పార్టీ, రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే హక్కు నీకు ఉంది అనుకున్నప్పుడు ఆ పార్టీలో జాయిన్ అయిపోయి ప్రభుత్వాధికారిగా నీ ఉద్యోగ విధులకి రాజీనామా చేయించి తీరాల్సిన బాధ్యత పౌర సమాజం మీద కూడా ఉంటది. ఇవాళ పలానా వ్యక్తులు అని చెప్పని తెలిసిన తర్వాత అదే వ్యక్తులు మళ్ళీ సమాజంలో వివిధ విభాగాల్లో పనిచేస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఇంపార్షియల్ గా వ్యవహరిస్తున్నారు అన్న నమ్మకం ప్రజలకు ఎందుకు ఉంటుంది? ఇవాళ ఒక ఉన్నతాధికారి, ఒక ఫైలు, ఒక ఇద్దరు వ్యక్తులకు మధ్య ఒక వివాదం ఉంది. ఆ ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళు ప్రస్తుత అధికారంలో ఉన్న కూటమికి సంబంధించిన కార్యకర్త, ఇంకొకరు ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన కార్యకర్త. అక్కడ న్యాయబద్ధంగానే ప్రత్యర్థి పార్టీకి దక్కాల్సిన ఆ హక్కు ఒకవేళ అధికారి నుంచి ఆ ప్రత్యర్థి పార్టీ వ్యక్తికి దక్కినా కూడా ఈ విధమైన వీళ్ళ పొలిటికల్ అఫిలియేషన్ గురించి అవగాహన ఉన్నప్పుడు ఏమనుకుంటారు? న్యాయబద్ధంగా కాదు, ఖచ్చితంగా అతనికి ఉన్న పొలిటికల్ అఫిలియేషన్ తోటే అతను పార్షియాలిటీతో ఆ వ్యక్తికి ఫేవరిజం చేశాడు అని చెప్పని అనుకుంటారు. అంటే ఇవాళ న్యాయం చేస్తూ న్యాయంగానే చేస్తున్నామని చెప్పనే విశ్వాసాన్ని కలిగించాల్సిన బాధ్యత ఉన్న అధికారులు ఆ అంశాన్ని విస్మరించి మాకు ఒక్కసారి అధికారం దక్కింది కదా, మమ్మల్ని పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటున్నారు కదా, రాబోయే 30 సంవత్సరాలు మేమే కదా విధాన నిర్ణయాలను అమలు చేసే కీలక స్థానాల్లో ఉన్న అధికారులు, మమ్మల్ని ఎవరేం చెయ్యగలరు అని చెప్పని ఒక రకమైన ధిక్కారధోరణి ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఏంటనేది పరిచయం చేస్తే రాసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇదే క్రమంలో ఇటువంటి ఉల్లంఘనకు పాల్పడే ఏ స్థాయి అధికారినైనా సరే ఇమ్మీడియట్ గా వాళ్ళ విధుల నుంచి తప్పించి వాళ్ళకి ప్రభుత్వ పరంగా అప్పటి వరకు దక్కిన ప్రతి వెసులుబాటుని కూడా జప్తు చేయాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటి అంటే వాళ్ళు ఉద్యోగ విధులు ధిక్కరిస్తున్నారు, ప్రభుత్వాలను ధిక్కరిస్తా ఉన్నారు, పాలకులని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు, పాలనకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ప్రత్యర్థులతో పంచుకుంటున్నారు అనేది చాలా చాలా తీవ్రమైన అభియోగం. ఎందుకంటే వాళ్ళ
ఒక రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసే మంత్రి ఏమని ప్రమాణ స్వీకారం చేస్తాడు? నా విధుల నిర్వహణ క్రమంలో నా పరిశీలనకు వచ్చిన సమాచారాన్ని నా విధి నిర్వహణ మేరకు తప్ప వేరే ఇంకెవరితో నేను షేర్ చేసుకోను అని చెప్పని ప్రమాణ స్వీకారం చేస్తాడు. అంటే ఒక రాజకీయ నాయకుడు తనకు ఒక పదవి బాధ్యత చెప్పే క్రమంలో రాజ్యాంగం మీద అతని చేత ఆ విధంగా ప్రమాణ స్వీకారం చేయిస్తా ఉన్నప్పుడు మరి అదే విధులని నిర్వహించాల్సిన ఉన్నతాధికారులు వాళ్ళకి అది వర్తించదా? ఖచ్చితంగా వాళ్ళు ఆ రాజ్యాంగాన్ని తూట్లు పడిచి మరి ఈ సమాచారాల చేరువేత అనే ఈ కార్యకలాపాల్లో నిమగ్నం అవుతున్న నేపథ్యంలో ఒక్క క్షణం కూడా వాళ్ళని ఆ విధుల్లో కొనసాగనివ్వకూడదు. అలా కొనసాగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసుకున్నట్టు అదే క్రమంలో ఎవరు ఏ తప్పులైనా చేయని వాళ్ళు ఉన్నతాధికారులు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విషయంలో మేము ఉదాసీనత ప్రదర్శిస్తాము అన్న సందేశాన్ని పౌర సమాజానికి కూడా ప్రభుత్వం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా మేము పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం, తప్పు చేసిన వాళ్ళని ఏ స్థాయిలో ఉన్నా సరే మేము టాలరేట్ చెయ్యం, అటువంటి తప్పుకి వాళ్ళు తగిన మూల్యం చెల్లించే విధంగా మేము పరిపాలన కొనసాగిస్తామని చెప్పని ప్రజలకి నమ్మకం కలిగించాల్సిన ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇటువంటి చర్యలు ఇటువంటి వార్తలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక అధికారిని ఏదో ట్రాన్స్ఫర్ చేశాము పలానా జిఏడిలో రిపోర్ట్ చేయమన్నాము అని చెప్పని ఉపశమనపు కంటి తుడుపు చర్యలు కాకుండా కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ రాజేష్ గారు, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఎదుర్కొంటున్న ఆరోపణలు ఏంటి అంటే ఎవరో ప్రత్యర్థి పార్టీలు చేస్తున్నాయంటే ఒక రాజకీయపరమైన అంశాలు అనుకోవచ్చు. తోడబుట్టిన చెల్లెలు కన్న తల్లే తన పైన ఈ రకంగా చేయటం ఆస్తులు కరెక్ట్ కాదు, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో ఇచ్చారో సమానంగా పంచుకోమన్నారు అని చెప్పేసి సాక్షాత్ ఆవిడే లేఖ విడుదల చేశారు. ఇక షర్మిల గారు అంటారా తోడబుట్టిన చెల్లికే న్యాయం చేయలేరు రాష్ట్రానికి ఏం చేస్తాడని చెప్పేసి ఆవిడ గట్టిగా. మరో ప్రక్కన ఇక సునీత రెడ్డి గారి సంగతి మనకు వెళ్ళింది ఏముంది, తండ్రి గారు ఆయన మరణించి అది హత్య గావించబడి 7 సంవత్సరాలు పూర్తయినా అది అంతే పరిస్థితి. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? అడికత్తెలో తవసొక్కలాగా ఉందంటారా, లేకపోతే ఆయన మౌనాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి ప్రజలు? అంటే జగన్మోహన్ రెడ్డి తనకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి అనుకున్న ప్రతి అంశంలో కూడా మౌనాన్ని ఆశ్రయిస్తాడు. అతను అవకాశం ఉంటే అవసరమైతే ఎదురుదాడికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ ఎదురుదాడి తనకు ప్రతికూలంగా పరిణమిస్తుంది అనుకున్న ప్రతి సందర్భంలో కూడా ఆయన మౌనాన్ని ఆశ్రయిస్తాడు. మీరు గమనించుకుంటే 2019 మార్చి 15 వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఆ హత్య కేసు గురించి అతను ఎప్పుడూ ఓపెన్ గా చర్చించడానికి కానీ స్పందించడానికి కానీ సిద్ధపడాల. ప్రొవైడెడ్ ఆ ఎన్నికలకు ముందు దాన్ని ఒక ప్రచారాస్త్రంగా ఎన్నికలలో ఓట్లు రప్పించుకోవడానికి ఒక అస్త్రంగా మలుచుకున్నప్పుడు తప్ప ఆ విచారణ జరుగుతున్న క్రమంలోనే సిబిఐకి నిర్ధారణ అయినట్టుగా ఉదయం 6:30కి వివేక గారి పిఏ కృష్ణారెడ్డి గారి ద్వారా మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణికి తెల్లవారుజామునే ఈ సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని వాళ్ళు మేనిఫెస్టో గురించి చర్చించడానికి వచ్చిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారితో అజయ్ కల్లం రెడ్డి గారితో చర్చించారు అన్న సమాచారం వెలుగులోకి వచ్చినా ఆయన స్పందించాల. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి కడప జిల్లాలో ప్రజల చెంతకెళ్ళి ఓటు అడిగే సందర్భం వచ్చినప్పుడు మాత్రం అప్పుడు మాత్రం చనిపోయిన వివేకం చిన్నాయనికి ఆ దేవుడికే తెలుసు, మా చెల్లెళ్ళు మా కుటుంబంలో చిన్న పిల్లోడైన అవినాష్ రెడ్డికి దీన్ని ఆపాదిస్తా ఉన్నారు, అవినాష్ రెడ్డి అమాయకుడు ఆణిముత్యం స్వాతిముత్యం అని చెప్పని చెప్పుకొచ్చారు. అంటే ఈ విధంగా ఎన్నికలలో ఫేస్ సేవింగ్ కోసం దాన్ని కొద్దిగా ప్రస్తావించడం తప్ప డాక్టర్ సునీత గారు ఎవరైతే ప్రశ్నలకు కానీ శరణ్ గారు ఎవరైతే ప్రశ్నలకు కానీ సూటిగా స్పష్టంగా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు? ఒకవేళ అతను కనుక స్పందిస్తే నిజాలు తెలిసిన చెల్లెళ్ళు ఇంకే అంశాలు వెలుగులోకి తెస్తారు. అలా వాళ్ళు వెలుగులోకి తేవటం ద్వారా తాను మరింత డిఫెన్స్ లో పట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మౌనం శ్రేయస్కరం అని చెప్పి ఆయన భావిస్తున్నాడు. కానీ వాడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే మౌనం శ్రేయస్కరం అని చెప్పని ఆయన అనుకుంటున్నాడు. కానీ కీలకమైన అంశాలు ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో ఆయన స్పందించకుండా ఉండకపోవటం కారణంగా మౌనం అర్ధాంగీకారంగా ప్రజలు కూడా భావిస్తా ఉన్నారు. ఇవాళ ఆయన మీద ఎవరైతే పడుతున్న ఆరోపణలు నిజమైనవే అని చెప్పని ప్రజలు కూడా భావిస్తున్నారని చెప్పని ఇవాళ
ఆయన ప్రత్యర్థులు కూడా దాన్ని అలా ప్రచారం చేస్తున్నది చూస్తా ఉన్నాం. అవును. ఇవాళ డాక్టర్ సునీత గారు, శర్మిల గారు, అలాగే విజయలక్ష్మి గారు, తన చిన్నాయన కుమార్తె, తన సొంత చెల్లెలు, తన తల్లి, వీళ్ళు లేవనెత్తుతున్న ఏ అంశానికి జగన్మోహన్ రెడ్డి సూటిగా స్పష్టంగా వాళ్ళ కళలో సూటిగా చూస్తూ సమాధానం చెప్పలేడు. కారణం ఏంటి అంటే ఏ తల్లి ఏ చెల్లి తాను జైల్లో ఉన్న రోజు తన రెస్క్యూకి వచ్చి తన పార్టీని కాపాడి ఆ రోజు తన పార్టీకి జవసత్వాలు అద్దటానికి పార్టీ నిలదొక్కుకోవడానికి కారకులయ్యారో, రాజకీయంగా వాళ్ళని అవమానించి వాళ్ళని కుటుంబం నుంచి పార్టీ నుంచి బయటకు పంపించి ఈరోజు తన అవసరం రీత్యా ఇప్పుడు ప్యాచప్ కోసం ట్రై చేయటమో లేదు ఇప్పుడు వాళ్ళు లేవనెత్తుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పడం పేరిట ఇష్యూని ఫ్లేరప్ చేసిన పక్షంలో అంతిమంగా నష్టపోయే తనని చెప్పని ఆయనకు తెలుసు. కారణం ఏంటి అంటే శర్మ గారు కాంగ్రెస్ పార్టీని ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉందనేది మనకు తెలుసు. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా ఉన్న ఓటు బ్యాంక్ మొత్తాన్ని కన్సాలిడేట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకునే స్థితిలో ఎన్నికల్లో ఆ ఫలితాలు దక్కించుకొని ఒక పక్క అధికార పక్షం వైపు నుంచి ప్రతి సందర్భంలో ఈయనకి దక్కిన 11 స్థానాల గురించి పదే పదే లేవనెత్తబడుతున్న నేపథ్యంలో తల్లి, చెల్లి, చిన్నాయన కుమార్తె వాళ్ళ ద్వారా లేవనెత్తబడుతున్న ప్రశ్నలకు కూడా రోషానికి పోయి మీసాలు బీక్కుంటే జరిగేది ఏంటదని ఆయనకు తెలుసు. కాబట్టి వీలైనంత వరకు మౌనాన్ని ఆశ్రయించిన పక్షంలో వాళ్లే మాట్లాడుకొని వాళ్లే ప్రజల జ్ఞాపకాల నుంచి కనుమరుగు చేసుకుంటారులే, నేనైతే స్పందించిన అవసరం లేదు అనుకుంటున్నాడు. నిజంగా ఆయన స్పందించకపోవటం కారణంగా వాళ్ళ శ్రేణులు డిఫెన్స్ లో పడతా ఉన్నారు. ఇదే క్రమంలో ఆయనకి మాట్లాడే నైతికత లేదు, స్పందించే నైతికత లేదు, ఆ స్థాయి స్పందించగలిగే సిచ్యువేషన్ లేదని చెప్పని ప్రజలు కూడా రిలీజ్ అవుతా ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ.